Hey guys, welcome back to my channel and thank you for watching this video. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా అమెజాన్లో ఒక వాటర్ బాటిల్ స్టాండ్ తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో వాటర్ బాటిల్స్కి ఒక ఆర్గనైజర్ కింద ఏదైనా తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో నేను అంత సర్చ్ చేయలేదు దాని గురించి. కాకపోతే అమెజాన్లో ఉంటాయి కదా అని చెప్పి సర్చ్ చేస్తే నాకు ఇది దొరికింది. సో నాకు తీసుకున్నాను, అది ఆర్డర్ ఇంటికి వచ్చింది. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను అనమాట. సో మీ ముందే ఫిక్స్ చేసి అసలు అది ఎలా ఉంది ఏంటా అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ జనరల్గా నేను ఈ డే అంతా కూడా ఏం చేశానా అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. మరి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేము బాక్స్లో నుంచి అయితే బయటకు తీసేసాం. ఇలా ఇండివిజువల్గా ఒక 3 ర్యాక్స్ వచ్చాయి. 3 ర్యాక్స్ అండ్ ఇది స్టాండ్ అనమాట. దీన్ని ఇప్పుడు ఫిట్ చేస్తారు చందు. ఇంకా ఈ స్టాండ్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. అమెజాన్ లింక్ కూడా నేను కింద పెడతాను. చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇలా స్టాండ్లా ఉంది. స్టాండ్కి బ్యాక్ సైడ్ వాడే పెట్టేసి ఇచ్చేసాడు. ఈ ర్యాక్స్ మాత్రం మనం పెట్టుకోవాలన్నమాట. 3 ర్యాక్స్, ఫస్ట్ 2 ర్యాక్స్ పెట్టేశారు. ఇది ద ఫైనల్ వన్. స్టార్టింగ్లో యాక్చువల్లీ నేను ఫిట్ చేద్దాం అనుకున్నాను. నాకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇది ఫోల్డబుల్ అనమాట. ఇలా అటు వెళ్తుంది, ఇటు వస్తుంది. సో నేను ఏం చేశాను, అది ఇటు తిప్పేశాను. అది ఇటు తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటే అది ఫిక్స్ అవ్వట్లా. కొద్దిగా నాకు కన్ఫ్యూజన్గా అనిపించింది. తర్వాత చందు వచ్చి దాన్ని సెట్ చేశారనమాట. అలా కాదు ఇలా అని చెప్పారు. సో స్టార్టింగ్లో కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ పర్వాలేదు, పెట్టేసుకోవచ్చు. సో ఇలా ఫిట్ అయిపోయింది స్టాండ్. ఇప్పుడు నేను బాటిల్స్ తీసుకొస్తా. సో నా దగ్గర ఉన్న మొత్తం వాటర్ బాటిల్స్ ఇవి. యాక్చువల్లీ టప్పర్వేర్ బాటిల్స్ అన్ని నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. సో నేను 6 years బ్యాక్ తీసుకొచ్చాను టప్పర్వేర్ బాటిల్స్. అయినా ఇంకా కొత్తగానే ఉన్నాయి 6 years అయినా కూడా. అండ్ కొన్ని ఇది వచ్చేసి రాగి బాటిల్ అండ్ ఇవి వచ్చేసి స్టీల్ బాటిల్స్ అనమాట. యాక్చువల్లీ కొన్ని బాటిల్స్ నేను పడేయాలి. ఇది దీని టైం అయిపోయింది. కుషాల్ ప్రీకే బాటిల్, ఇది ప్రీకే చదివినప్పుడు బాటిల్. దీన్ని పడేసేయాలి. సో నా దగ్గర ఉన్నవైతే ఇవే. సో బాటిల్స్ ఇప్పుడు ఇక్కడ పెడతాం చూడండి. యాక్చువల్లీ ఈ బాటిల్ ఉంది కదా, అందరూ అడుగుతారు నన్ను ఈ బాటిల్ చూసినప్పుడు, ఏంటి విను బాటిల్ ఇరిగిపోయింది అని అడుగుతారు బాటిల్ చూసిన వెంటనే. కానీ దాని డిజైన్ ఎలా ఉంటుంది ఈ బాటిల్. యాక్చువల్లీ వాటర్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు.
ఒక్క మైనస్ పాయింట్ ఉందన్నమాట ఈ స్టాండ్లో. అదేంటంటే చూసారా, ఇలాంటి స్మాల్ బాటిల్స్ ఇందులో పట్టవు. కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు పైన, బాటిల్ మీద బాటిల్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా నా దగ్గర స్మాల్ టప్పర్ వేర్ బాటిల్. ఇది వచ్చేసి చందు బటర్ మిల్క్ తీసుకెళ్లేవారు, మజ్జిగ తీసుకెళ్లేవారు అనమాట ఆఫీస్కి ఇందులో. సో ఇలాంటి స్మాల్ బాటిల్స్ ఇలా పైన పెట్టేసుకోవచ్చు. సో నా దగ్గర ఇంకొక బాటిల్ ఉంది, ఇది కూడా స్టీల్ బాటిలే. యాక్చువల్లీ నేను గ్లాస్ బాటిల్స్ తెచ్చుకుందాం అనుకున్నాను. సో ఇప్పుడు వస్తున్నాయి కదా బిగ్ గ్లాస్ బాటిల్స్, వాటికి క్యాప్ వచ్చేసి లైక్ చిన్న లిడ్లా ఉంటుంది, ఇలా ఓపెన్ చేసుకునే లిడ్. అలాంటి గ్లాస్ బాటిల్స్ తెద్దాం అనుకున్నాను, కానీ కుషాల్ ఉన్నాడు కదా, చేయి జారిపోతే ఇరిగిపోతాయని చెప్పి గ్లాస్ బాటిల్స్ కొనలేదు. మేము స్టీల్ కొనుక్కున్నాం అన్నీ. సో టోటల్గా 9 బాటిల్స్ ఫిట్ అవుతాయి ఇందులో. యాక్చువల్లీ కౌంట్ ఎక్కువ ఉన్న ర్యాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాకపోతే నా దగ్గర అన్ని బాటిల్స్ లేవని చెప్పి నేను 9 ఉన్న కౌంట్ ర్యాకే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. సో 9 ఫిట్ అయ్యాయి. ఎక్స్ట్రా నా దగ్గర 3 ఉన్నాయన్నమాట చిన్నవి, అవి ఇందులో ఫిట్ అవ్వట్లేదు అని చెప్పి ఇలా బాటిల్కి మధ్యలోనే అవి పెట్టేసుకున్నాం. సో కంప్లీట్లీ 12 బాటిల్స్ ఫిట్ అయ్యాయి ఇందులో స్టాండ్లో. సో ఇప్పుడు నేను స్టాండ్ ఎక్కడ పెట్టుకుంటానో చూపిస్తాను. సో చందు తీసుకొస్తున్నారు స్టాండ్. కావాలంటే ఇలా ఇక్కడ పెట్టుకోవచ్చు, నాకు స్పేస్ ఉంది. ఇక్కడ డిషెస్ వాష్ చేసుకుంటాను కదా, దాని పక్కనే పెట్టుకోవచ్చు, లైక్ వాటర్ ఫిల్టర్ బ్యాక్ సైడ్. కాకపోతే కౌంటర్ టాప్లో ఏమైనా పెడితే నాకు నచ్చదనమాట. కౌంటర్ టాప్స్ ఎంప్టీగా ఉంటేనే నాకు చాలా ఇష్టం. ఏదో ఫిల్ అయిపోయి కొద్దిగా హడావుడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇలా వాటర్ ఫిల్టర్ కిందనే నాకు ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఉంది. ఇవన్నీ వచ్చేసి ఎంటీ జార్స్ అనమాట, అన్ని గ్లాస్ జార్స్. నేను ఉంచాను దేనికైనా పనికొస్తాయని. ఇక్కడ నాకు కొద్దిగా స్పేస్ ఉంది. ఇట్ సైడ్ ఏమున్నాయంటే నేను రైస్ బ్యాగ్స్ పెట్టుకుంటాను అండ్ ఆయిల్స్. సో ఈ ప్లేస్లో దాన్ని ఇప్పుడు పెట్టేస్తా చందు. కింద చూసిన రైస్ బ్యాగ్స్ వచ్చేసి న్యూ బ్యాగ్స్ అనమాట, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఆ న్యూ బ్యాగ్స్ వచ్చేసి నేను కింద ఇలా స్టోర్ చేసుకుంటాను. అది ఈజీగా ఫిట్ అయిపోతుంది ఆ ప్లేస్లో. సో ఇలా మనకు ఒక చిన్న కబోర్డ్స్లో కూడా ఈజీగా ఫిట్ అయిపోతుంది అనమాట. సో నేను ఈ డోర్ వేసేసుకొని నాకు ఎప్పుడైనా బాటిల్స్ కావాలంటే నేను తీసి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ స్టాండ్ అయితే. మీకు ట్రై చేయాలనిపిస్తే కంపల్సరీగా ట్రై చేయండి అన్నమాట. స్టోరేజ్ కొద్దిగా చూడడానికి బాగుంటుంది. సో చందు ఇండియన్ మార్కెట్ నుంచి వచ్చారు అండ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు వైప్స్తో క్లీన్ చేసుకుని అండ్ వెజిటేబుల్స్ అన్ని వాష్ చేసుకొని ఇక్కడ నుంచి క్లియర్ అవుట్ చేయాలి. అండ్ చాలామంది నాకు ఒకసారి నేను ఇలానే క్లీనింగ్ బ్లాగ్ చూపించాను, అంటే లైక్ వెజిటేబుల్స్ అన్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఫ్లోర్ మీద అన్ని పెట్టి క్లీనింగ్ బ్లాగ్ ఒకసారి చూపిస్తే నన్ను చాలా మంది అడిగారు ఏంటంటే, మీరు అలా కింద కార్పెట్ మీద పెట్టేస్తున్నారు కదా, మరి కార్పెట్ క్లీన్ చేయరా అని చాలా మంది నన్ను అడిగారు. యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి అన్ని తీసిన తర్వాత వెజిటేబుల్స్ వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వైప్స్ పెట్టి కార్పెట్ మొత్తం క్లీన్ చేస్తాను. అలా వదిలేను, నేను అసలు మొత్తం క్లీన్ చేస్తాను. కాబట్టి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు, అంతా బాగా క్లీన్ అయిపోతుంది. అదే చెప్దాం అనుకున్నాను నేను. అండ్ ఇప్పుడైతే వీటిని క్లియర్ అవుట్ చేసేస్తాను. ఇనిషియల్లీ ఈ పాండమిక్ లేనప్పుడు గ్రాసరీ స్టోర్స్ నుంచి అలా ఐటమ్స్ తెచ్చేసుకొని తీసుకెళ్ళి ఆ కవర్తో పాటు అలా షెల్ఫ్స్లో పెట్టేసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు చాలా పని అవుతుంది. ఆ వైప్స్తో అన్నిటినీ సింగిల్ ఐటమ్ని మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడైతే నేను చందుకి ధూప్ స్టిక్స్ తెమ్మన్నాను అనమాట. చందు వచ్చేసి అగరబత్తులు తీసుకొచ్చేసారు ధూప్ స్టిక్ బదులు. సో అలా చాలా చేస్తూ ఉంటారు చందు, కానీ మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు. సో నాకు ఇప్పుడు అగరబత్తులు చాలా ఎక్కువైపోయాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నార్మల్ ఐటమ్స్ చూపించేస్తా, నెక్స్ట్ వెజిటేబుల్స్ ఏం తెచ్చారో చూపిస్తా. నార్మల్ ఐటమ్స్లో స్వీట్ కార్న్ ప్యాకెట్ ఒకటి, నెక్స్ట్ పీస్ ప్యాకెట్ ఒకటి, చెకోడియల్ ప్యాకెట్ ఒకటి, షుగర్ ప్యాకెట్ అండ్ అగరబత్తి, సోనా మసూరి వైట్ రైస్, బ్రౌన్ రైస్, ఇంకా బాస్మతి రైస్, పల్లీలు, పీనట్స్ అండ్ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్, థమ్స్ అప్, ప్యూర్ ఘీ. నేను ఇది
కుషాల్ కోసం నెయ్యి చేస్తా కదా, ఇది మాత్రం నేను కుకింగ్కి వాడతాను. కుషాల్కి చేసిన నెయ్యి నేను కుకింగ్కి వాడను, కాబట్టి అమూల్ గీ వచ్చేసి కుకింగ్కి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ పప్పు, తూర్ దాల్ అండ్ పెరుగు. సో ఇవి నార్మల్ ఐటమ్స్ తీసుకొచ్చాను ఇండియన్ మార్కెట్ నుంచి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా వాష్ చేసుకొని డ్రై చేసుకుంటాను. సో డ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ కౌంటర్ టాప్ మీద టవల్స్ వేసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నేను 2 టవల్స్ వేస్తాను, ఎందుకంటే చాలా వైడ్గా స్ప్రెడ్ చేసేస్తాను అనమాట నేను వెజిటేబుల్స్ అన్నీ. సో ఒక టవల్ నాకు సరిపోదు. అండ్ నేను ఈ టవల్స్ వచ్చేసి ఇండియా నుంచి తెచ్చుకున్నాను. నాకు ఇండియన్ టవల్స్ అంటే చాలా చాలా ఇష్టం, చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా వాటర్ అనేది. సో ఇక్కడ నేను అలాగే టవల్స్ పెట్టేసుకొని క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. కావాలనుకుంటే టిష్యూస్ కూడా వేసుకోవచ్చు, టవల్స్ బదులు టిష్యూస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఎన్ని టిష్యూస్ అని పెడతాం చెప్పండి, వేస్ట్ అయిపోతాయి, పేపర్ని వేస్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ టవల్సే వేసుకొని డ్రై చేసుకుంటాను వెజిటేబుల్స్ని. సో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది అండ్ వీటిని బాగా వాష్ చేసేసుకున్నాను. సో వెజిటేబుల్స్ ఏం తీసుకొచ్చారంటే లేడీస్ ఫింగర్, బెండకాయలు, ఆనియన్స్. నేను స్టార్టింగ్లో అంటే ఈ కరోనా వచ్చిన స్టార్టింగ్లో ఆనియన్స్ని కడిగేదాన్ని కాదు, అంటే అలానే ఒక 3 hours 4 hours ఉంచేసి అప్పుడు తీసి పెట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు ఆనియన్స్ కూడా నేను ఫుల్గా వాష్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ఒక 1 hour అలా ఉంచేస్తే ఫుల్గా డ్రై అయిపోతాయి. అప్పుడు నేను తీసుకెళ్ళి బాస్కెట్లో పెట్టేసుకుంటున్నాను. సో ఆనియన్స్ కూడా వాష్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ క్యారెట్స్, పొటాటోస్, బంగాళదుంపలు అండ్ బ్రాక్లీ. ఇది వచ్చేసి ఆనపకాయ అండ్ వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయలు అండ్ దిస్ ఈజ్ బీట్రూట్, వంకాయలు. సో ఇవన్నమాట వెజిటేబుల్స్. యాక్చువల్లీ ఇంకా కొన్ని కావాలి, కాకపోతే అవి లాస్ట్ వీక్ కొన్ని లెఫ్ట్ ఓవర్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో కాబట్టి దాంతోనే ఇలా కానిచ్చేయాలి. సో ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నీ మాకు ఒక 2 weeks మ్యాక్సిమం 2 weeks వస్తాయి. సో ఇలా డ్రై అయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇవి తొందరగా డ్రై అయిపోతాయి. సో దీన్ని ఫస్ట్ తీసేస్తా, మిగతా అన్ని తర్వాత తీసుకుంటాను. రైస్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ రైస్ బ్యాగ్స్ నేను ఏం చేస్తున్నానంటే కట్ చేసుకొని నా రైస్ బౌల్స్ ఉన్నాయి కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మీకు తెలిసే ఉంటుంది కదా నేను రైస్ కోసం డిఫరెంట్ బౌల్స్ పెట్టుకున్నానని. సో అలా చేసేసుకుంటున్నాను. అలా చూస్తూ చూస్తూ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అవ్వగానే యాజ్ యూజువల్గా కుషాల్ కిందకు వచ్చేసాడు ఆడుకోవడానికి. అండ్ ఇవాళ కుషాల్తో పాటు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళిద్దరు వచ్చేసి వాడి క్లాస్మేట్స్ ఖుషి అండ్ లక్షిత, యాజ్ వెల్ యాజ్ దే స్టే విత్ అస్, అంటే సేమ్ కమ్యూనిటీలో ఉంటారు వాళ్ళు. ఖుషిని మీరు చాలాసార్లు వీడియోలో చూసుంటారు, లక్షిత ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే వాళ్ళు ది అదర్ సైడ్ ఆఫ్ ద అపార్ట్మెంట్ ఉంటారనమాట. ఎప్పుడు ఇటు సైడ్ వచ్చి ఆడుకోదు తను. సో కుషాల్ కొద్ది తక్కువ వీళ్ళిద్దరితో ఆడుకోవడం, ఎందుకంటే వాళ్ళు గర్ల్స్ కాబట్టి. కుషాల్ గర్ల్స్తో అస్సలు మింగిల్ అవ్వడు. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాబట్టి ఏదో కొద్దిగా వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు. ఇక్కడ లైన్గా బాటిల్స్ పెట్టుకున్నారు కార్ మీద. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి డైలీ కుషాల్ ఇంటి నుంచి తీసుకొస్తాడు. ఆ బ్యాగ్లో ఒక బాల్ పెట్టుకుంటాడు అండ్ షటిల్ బ్యాట్స్, ఇంకా కాక్. ఆ బ్యాట్స్ వచ్చేసి చిన్నపిల్లల బ్యాట్స్ అనమాట. సో అవి డైలీ ఇంటి నుంచి తీసుకొస్తాడు ఇక్కడ కిందన ఆడుకోవడానికి బ్యాగ్లో. అండ్ ఖుషి, కుషాల్, లక్షిత, క్రిష్ చాలా బాగా ఆడుకున్నారు. సేమ్ ఏజ్ అనమాట వీళ్ళందరూ, ఫస్ట్ గ్రేడ్ ఇప్పుడు. సో బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ లక్షిత వాళ్ళ మమ్మీ అండ్ ఖుషి వాళ్ళ మమ్మీ వాకింగ్ చేస్తున్నారు. నేను కూడా వాకింగే చేస్తా, కాకపోతే కాసేపు వీడియో క్యాప్చర్ చేయడానికి ఇటు వచ్చానమాట. వాళ్ళతో పాటు నేను వాకింగ్ చేస్తాను. ఇంకా ఆడటం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళే ముందు వాటర్ బ్రేక్ అనమాట, వాటర్ తాగుతున్నారు.
వీళ్ళు ఇంత ఉంటారు కానీ చిన్నగా ఎంత చేస్తారంటే ఓవర్ యాక్షన్ చాలా చేస్తారు. అందరూ కుషాల్తో పాటు అందరూ బాగా చేస్తారు. చాలా క్యూట్గా అనిపిస్తుంది. చూసారు కదా, అది వాటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. అంటిల్ దెన్ బాయ్.